ఈరోజు వంగల్పూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు కదా. మరి దాదాపు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది రేపు జూన్కి. అయితే 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఎక్కడా కూడా స్పందించరు, వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టరు, వాటి గురించి వివరణ ఇవ్వరు. ఇవన్నీ కూడా మనం గతంలో నేను చాలాసార్లు కొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి నిన్న పర్టికులర్గా ఆవిడ మాట్లాడిన విధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో జంతు బలి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. జనరల్గా మనిషిగా ఉన్నవాళ్ళు, మానవత్వంతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు జనరల్గా మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటే కనుక రోగులకి ఏదో పళ్ళు పంచడమో, లేదంటే ఎవరికైనా అన్నదానాలు చేయడమో, రక్తదానం చేయడమో, కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మరి మానవత్వం లేని వాళ్ళు, మనుషులు కాని వాళ్ళు జంతు బలులిచ్చి అతి దారుణంగా, క్రూరంగా, సైకోయిజంగా, ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఆ విషయానికి వస్తే, మరి ఆవిడ గతంలో వాళ్ళ నాయకులు చేసినటువంటి విధానాన్ని మరిచిపోయి మరి ఆ వీడియోలు ఏమి బయటికి రావనుకుంటున్నారా, లేదంటే అవి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారేమో తెలియదు, కానీ అసలు మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మనం చూసాం కొన్ని సందర్భాల్లో. ఏదైతే ఈరోజు ఖండిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభోగంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక కానీ తెలంగాణ కానీ, ఆయన యొక్క అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. అవన్నీ మనం చూసాం. అంటే వారి యొక్క అభిమానాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా, ఆవిడ చెప్పారు కదా హోమ్ మినిస్టర్ గారు, రక్తదానాలు చేయాలి, పేదలకి అన్నదానం చేయాలి, అలాగే రోగులకి పళ్ళు పంచాలి అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. అంటే పుట్టినరోజు అంటే అలా జరుపుకుంటారని. మరి ఈరోజు ఈవిడ చెప్తే కానీ తెలియదేమో. అలాంటివన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో చాలామంది చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వారి యొక్క అభిమానాన్ని ఒక దేవుడుగా, ఒక జాతర, అంటే ఒక అమ్మవారిని ఎలా అయితే కొలుస్తామో దేవుడుగా భావించినటువంటి తిరణాల్లో కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, అభిమానులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఎనలేని అభిమానం. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయంటే ఒక సామాన్య మనిషికి ఒక దేవుళ్లాగా భావించి, మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిపారంటే మరి ఆయన యొక్క స్థాయి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అటువంటి వ్యక్తిని గుండెల్లో పదిలంగా అభిమానిస్తూ వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకునే విధంగా వాళ్ళు చూపిస్తూ ఉంటే వాళ్ళ అభిమానాన్ని, దాన్ని ఈరోజు తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ దానికి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధానం గతంలో మరి వంగల్పూడి అనిత గారు ఎప్పుడు చూడలేదా? మీ పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారి కటౌట్ పైన ఏదైతే మీరు జంతు బలి అని చెప్పారో అదే జంతు బలిని, మూగజీవాల్ని బలించి ఎంత దారుణంగా, ఏదైతే తప్పు అని మీరు చూపిస్తున్నారో వేలెత్తి, మొదలుపెట్టిందే మీరు. పెద్ద పెద్ద కటౌట్ల పైన, బాబుగారి కటౌట్ల పైన రక్తం చిందేలాగా మూగజీవాల్ని బలిచ్చి చేసింది మీరు కాదా? మరి మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చాలామంది చాలా వీడియోస్ పెట్టారు. ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కుర్రోళ్ళందరూ కూడా థియేటర్ల ముందు నోటికొచ్చినట్టు ఒక్కొక్కళ్ళు పేటరేగిపోతూ ఉంటే, మరి వాళ్ళందరూ కూడా బిలో 18 years యువతనే.
పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని మరి రెచ్చగొట్టే విధంగా సినిమా థియేటర్ల ముందు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి అవన్నీ కూడా మీ కంటికి కనిపించలేదా? మరి ఎందుకు అప్పుడు నిషేధించలేదు? ఎందుకు అలాంటి వాళ్ళని ప్రజలందరూ చూసే విధంగా రోడ్డు పైన ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా పోలీసుల యొక్క లాండ్ ఆర్డర్ని చేతికి తీసుకొని, చట్టాలని చేతికి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి రోడ్ల పైన అందరూ చూసే విధంగా ఎందుకు వాళ్ళందరినీ కూడా మీరు నడిపించలేదు? అలాగే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలిదానాలు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కూడా మరి మూగ జీవాల్ని, మేకపోతుల్ని బలిచ్చి రక్తం చిందేలాగా ఫ్లెక్సీల మీద చేయలేదా? ఆ వీడియోలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో మీరు చేసిన ఘనకార్యాలు, మీరు మొదలు పెట్టినటువంటి ఏదైతే ఒక సంప్రదాయం ఉందో మరి అదే సంప్రదాయాన్ని ఈరోజు ఎక్కడో కొంతమంది అభిమానాన్ని చాటుకుంటే దాన్ని ఈరోజు తప్పులాగా సైకోలని చెప్పి, రౌడీలని చెప్పి, ఉన్మాదులని చెప్పేసి పదే 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 వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగా ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసకరం అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ అధినేత, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అలాగే వారి తండ్రి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుటుంబం, ఇవన్నీ ఉండి కూడా రాజకీయ నేపథ్యం అంతా కూడా చాలా బలంగా ఉన్నప్పటికీ, ప్రజల యొక్క అభిమానాన్ని పొందినప్పటికీ, 40% ఓటు బ్యాంకింగ్ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే జనాలు అభిమానంతో తండోపతండాలుగా కదిలి వచ్చే కార్యక్రమాలు ఎన్నో కోకొల్లలుగా మీరు చూస్తూనే ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని సింగులర్గా మాట్లాడతా, ప్రతిసారి అవమానిస్తా, ప్రతి దానిలో ఏదో ఒక తప్పుని వెతుకుతా, ఏదో విధంగా అభండాలు వేసి, నిందలు వేసి, ఇంకా ఇంకా మీ యొక్క దిగజారుడుతనాన్ని ప్రతిసారి నిరూపించుకుంటున్నారనేది వంగల్పూడి అనిత గారు గ్రహించాలి. గతంలో మీరు చేసినవన్నీ కూడా మీరు మర్చిపోవచ్చు, కానీ ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు. అదే వీడియోలు ఈరోజు మీరు ఏదైతే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే ఉన్మాదం, సైకోయిజం, రౌడీయిజం, పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా రౌడీలు, ఉన్మాదులు అని చెప్పేసి మీరు పర్టికులర్గా ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి మీరు మాట్లాడుతున్నారు చూసారా? ఏది చూసి మీరు మాట్లాడుతున్నారో గతంలో మీరు అదే చేశారు. మరి మీరందరూ కూడా రౌడీలు, ఉన్మాదులే కదా? మేము రౌడీలు, ఉన్మాదులైతే మీరందరూ కూడా పునాదులు వేసిందే మీరు, అటువంటి సంప్రదాయాన్ని తెచ్చిందే మీరు. మరి మీరందరూ కూడా ఉన్మాదులు, రౌడీలే కదా? ఈరోజు మీరు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో చాలా చాలా విషయాలు మాట్లాడారు మీరు. మనిషి అయినా ఉండాలి, మనిషిగా ఉండాలి, మానవత్వంతో ఉండాలని చెప్పేసి. మనిషి, మానవత్వం ఇవన్నీ మీరు మాట్లాడతారా? అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఒక దళిత మహిళ అని చెప్పుకొని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయి మీరు మాట్లాడారో, ఈరోజు అధికారంలోకి వచ్చి హోంమంత్రి పదవిలో ఉండి కూడా, కేంద్ర స్థానంలో కూడా మీరు పవర్ ఉండి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ భద్రత కల్పించలేకపోతున్నారంటే ఎంత అసమర్థత అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే అధికారంలో లేకముందు ఒకలాగా, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా. మీకు ఒక విషయం గుర్తుందో లేదో, రీసెంట్గానే కేంద్ర నివేదిక ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఒక గుర్తింపునిచ్చింది. మీరు అది మర్చిపోయారేమో. మీకు మీరే గొప్పలు చెప్పుకుంటా ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా బాగమతి అడ్డా ఇది అన్నట్టుగా ఎవడ పడితే వాడు రావడానికి పోవడానికి ఇదేమన్నా అని చెప్పేసి ఈ సినిమాలో ఏదో డైలాగ్ ఉంది. అలాగే మీరు మాట్లాడిన దాంట్లో కూడా
ఆ డైలాగు గుర్తొచ్చేలాగా ఇదేమన్నా బాగమతి అడ్డాన అన్నట్టు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కత్తులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి రపా రపా అని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇదేమన్నా సిబిఎన్ గారిదని చెప్పేసి మీరు చాలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఆ లెక్కకొస్తే దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 18 నెలలు 19 నెలలు కావస్తా ఉంది. మరి 19 నెలలుగా దాదాపు సుమారు అంటే మహిళల పైన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పండు ముసలమ్మల వరకు కూడా దాదాపు 200 మందికి పైగా మహిళల పైన, చిన్నపిల్లల పైన, మైనర్ బాలికల పైన, వికలాంగుల పైన అత్యాచారాలు జరిగాయి. మరి అవన్నీ మీ దృష్టికి రాలేదా? అలాగే సుమారు 60 నుంచి 70 మంది పైగా చనిపోవడం జరిగింది. కొన్నిటికైతే కొన్ని కేసెస్కి అయితే ఇంకా శవాలు కూడా దొరకలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి మీరు చెప్తారా ఈరోజు క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పి? ఏ విధంగా క్రైమ్ రేట్ తగ్గింది? మరి కేంద్ర నివేదిక ఏ విధంగా ఈరోజు భారతదేశంలోనే అట్టడుగు రాష్ట్రం 36వ ర్యాంక్ అంటే 100కి 100కి 16.7 అంటే 16.7 మార్కులు అంటే కనీసం పాస్ మార్క్ కూడా రాని విధంగా 36వ ర్యాంక్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటిని కలుపుకుంటే లాస్ట్ స్థానం ఏదైనా ఉంది అంటే అది 36వ స్థానం. ఆ 36వ స్థానమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల యొక్క పనితీరుకి, వాళ్ళు తీసుకునేటటువంటి ఆలోచనలకి గుర్తింపుగా చివరి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మరి మీ యొక్క పనితీరు, మీ యొక్క ఆలోచన విధానం, మీరు ప్రజల పట్ల చూపించే శ్రద్ధ, ఈ రాష్ట్రంలో మహిళల పట్ల చూపించేటటువంటి రక్షణ భద్రత, అలాగే ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా అనడానికి నిలువెత్తు నిదర్శనం మరి కేంద్ర నివేదిక ఇచ్చినటువంటి ఏదైతే 36వ ర్యాంక్ ఉందో అదే చెప్తుంది ప్రజలందరికీ కూడా.